శ్రీ మాత్రే నమః. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 25 మే 2026 సోమవారం నాడు వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది. మీరు దీన్ని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు మరియు బుధుడు కలిసి వృషభ రాశిలో అంటే మీ 7వ ఇంటిలో కూర్చున్నారు. జ్యోతిషంలో 7వ ఇల్లు అంటే మీ భాగస్వామ్యాల స్థానం. వివాహ బంధం, వ్యాపార పార్ట్నర్షిప్లు, ముఖ్యమైన ఒప్పందాలు ఇవన్నీ ఈ ఇంట్లోనే నిర్ణయమవుతాయి. ఈ 2 గ్రహాల కలయికను బుధాదిత్య యోగం అంటారు. అంటే తెలివితేటలను మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిపే ఒక అరుదైన శుభ సంయోగం. దీని ప్రభావం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో లేదా బిజినెస్ పార్ట్నర్తో సంభాషణలు చాలా స్పష్టంగా, ఫలప్రదంగా సాగుతాయి. ఏదైనా ముఖ్యమైన డీల్ సంతకం చేయాలా, సంబంధంలో కీలక నిర్ణయం తీసుకోవాలా, అయితే ఈరోజు చాలా అనుకూలమైన సమయం. కానీ ఒక ముఖ్యమైనది కూడా చెప్పాలి. సూర్యుడి తీవ్ర ప్రభావం వల్ల అహంకారం లేదా మొండితనం తలెత్తవచ్చు. మీ భాగస్వామి మాట ఓపికగా వినండి. కేవలం మీ అభిప్రాయమే సరైనదని పట్టుబట్టకండి. వినయం చూపిస్తేనే ఈ యోగం పూర్తి ఫలితాన్ని అందిస్తుంది. ఇక ఈరోజు గంగా దసరా పర్వదినం కూడా. గంగామాత భూమికి దిగివచ్చిన పవిత్ర దినం. నీటితో సంబంధం ఉన్న పూజలు, స్నానాలు, దాన ధర్మాలు చేస్తే 10 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు ధరిస్తే శుభం కలుగుతుంది. తూర్పు దిక్కుగా ప్రయాణిస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. నిన్నటి మా అంచనా మీకు ఎంత సరిగ్గా వచ్చింది? కామెంట్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరగా సోమవారం శివుడి రోజు కాబట్టి ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు భక్తిగా జపించండి. గంగా మాత మరియు శివుడి కృపతో మీ రోజు శుభప్రదంగా, మంగళకరంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను.